వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ వివి రమణ కుమార్, టూ టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఎస్పీ అజిత్ వెజన్ల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ చర్యల్లో సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయం లేదా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ రోజున మన కావలి టూ టౌన్ ఏరియాలో కార్డన్ చర్చి కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ ఏరియాలో పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతంలో ఏదైతే కాలనీ ఉందో ఈ కాలనీలో కూడా డోర్ టు డోర్ మొత్తం కూడా చెక్ చేసామంటే జస్ట్ సర్వే లాగా అనమాట. ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఏంటి అనేది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సమాజంలో ఏంటంటే ఈ గంజాలు అమ్మేసి పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. విధంగా మారకద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రౌడీలు కానీ దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఏమన్నా నివాసం ఉంటున్నారా, వాళ్ళ మూలన ఏమన్నా సమాజం ఏమన్నా ఇబ్బంది పడుతుంది ఇక్కడ, అలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తానికి కోసం వచ్చాము. దానిలో భాగంగా కొన్ని వెహికల్స్ అదేవిధంగా ఆటోలు ఎన్నికాడ సీజ్ చేసాము. కాకపోతే వాటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించలేదు. వాళ్ళు కానీ సరైన పత్రాలు చూపిస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళ ఆధార్ కార్డు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం జల్ధాం గ్రామంలో గిరిజనులు తీవ్రమైన త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో నీటి కొరతతో గొంతు ఎండిపోతుందని గ్రామస్తుడు జగ్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే బోరు ఉన్నప్పటికీ ఎర్రటి నీరు, ఇసుక రావడంతో త్రాగడానికి పనికి రావడం లేదని తెలిపారు. సమస్యపై పలుమార్లు పంచాయతీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రౌతులూడి మండలంలో జల్దం గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు మేము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి కాంతతో నీళ్లతో వంటలు చేసుకుని జీడితోటకి వెళ్ళే క్రమంలో వీళ్ళకి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతుంది సార్. సుమారు నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి సార్. ఏంటని సెక్రటరీ గారి ప్రశ్నిస్తే అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని కాలేయపని చేస్తున్నాడు తప్ప ఏ పని కూడా పట్టించుకుంటలేదు సార్. మాకు ఎవరికి సక్రమంగా నీళ్ళు రాలేదండి, అసలు నీళ్ళే లేవండి. ఏ ఇంటి గారు కూడా నీళ్ళు లేవు సార్. ఉన్న ఒక బోరు కూడా ఇది సార్ పరిస్థితి అలా ఉందండి. అది అందులో రెడ్ వాటర్ గా మారిపోయి అందులోని ఇసుకరాళ్ళు తర్వాత ఐరన్ టిప్పు మొత్తం మీద బయటపడుతుంది సార్. ఇది సార్ పరిస్థితి. మాకు తక్షణమే సెక్రటరీ పట్టించుకొని మా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదలవలస మండలంలో గ్రామ సభల నిర్వహణలో భాగంగా దేవతల పంచాయతీలో ప్రత్యేక అధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినిపించగా వాటిని పై అధికారులకు తెలియజేసే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వై రామ, గ్రామ పెద్దలు శ్రీహరి నాయుడు, కోటీశ్వరరావు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 16 నుంచి సొంతగా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మే 1 నుంచి గవర్నమెంట్ సిబ్బంది ద్వారా జరుగుతుంది. దానికి గ్రామ ప్రజలు సహకరించాలి. మాకు అందులో ఏ విషయాలు ఉంటాయంటే మీ డాక్టర్ దుర్గాప్రసాద్ రేగిడి ఆముదలవలస మండల వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. మనకు తెలిసిందే ఏప్రిల్ 2 వరకు మన సర్పంచుల పదవీకాలం పూర్తయింది. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం మండల లెవెల్ ఆఫీసర్స్ని కొంతమందిని కొన్ని పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్స్గా వేశారు. అంటే సర్పంచుల ప్లేస్లో స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. అందులో నాకు 4 పంచాయతీలు అలాట్ చేశారు. అందులో లక్ష్మీపురం, దేవుదల, కుర్లి, తర్వాత సంగిలి, ఈ 4 పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్గా వేశారు. అదేవిధంగా మొన్న అంబేద్కర్ జయంతి నాడు మనం గ్రామ సభలు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
కానీ ఆ రోజు సెలవు కారణంగా 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మనకి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ మండలంలో. అందుకని నిన్నటి నుంచి గ్రామ సభలు స్టార్ట్ అయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డీసీసీ బి చైర్మన్ కొన తాతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లేగ దూడల ప్రదర్శన నిర్వహించి ఉత్తమ 3 దూడలను బహుమతులు అందజేశారు. సభలో మాట్లాడుతూ పాడి పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఈ శిబిరం ద్వారా రక్త, మూత్ర, గర్భ, పాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో పశు సంపద అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడతాయని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పందుబోలు పట్టుకొని పొలాలకు పోయేవారు. పొలాల్లో పోయితే పొలాల్లో ఉంటే అతని భార్య 9 గంటలకి 8 గంటలకు చలిదానం పట్టుకెళ్ళింది పొలంలోకి. తట్ట పెట్టుకొని తట్టలో బిందు పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు తట్టలో కూడా కలపాలి, సోకులు ఎక్కువ బ్యాగులు వచ్చాయి. తట్ట పెట్టుకొని తల చెరిపోతుంది మనకి. తట్ట పెట్టుకొని తట్టలో చలిదానం పెట్టుకొని తీసుకెళ్లి అలా ఆయనకి పొలం గట్టు మీద కూర్చోబెట్టి ఇద్దరు కలిసి భోంచేసేవారు. ఎక్కడైనా కనపడుతున్నాయమ్మా అవి లేవు. అంటే రోజులు మారిపోయాయి. ఇందాక రమణ గారు చెప్పారు, మనుషులకి జ్వరం వస్తుంది, మనుషులకి జబ్బు చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం మనం. అసలు మనకి ఏ జబ్బు ఉందో తెలియాలంటే రక్త పరీక్ష చేస్తారు. రక్తం తీస్తారు కదా, తీసి దాని రక్త పరీక్ష చేసి షుగర్ ఉందా, బీపీ ఉంది, అన్ని లెక్క మిషనరీ చూస్తారు. మరి గేదెలకు జబ్బు చేస్తే ఎలా చూస్తారు? గేదెలకు జబ్బు చేస్తే కూడా టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. ఆ గడ్డి కూడా మనకి తక్కువ రేటుకి వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. ఆ గడ్డిని దాణా వేస్తే ఆవు పాలు, గేదె పాలు ఎక్కువ ఇస్తాయి అనేది టెస్టుల్లో తెలియంది. దాన్ని మీరందరూ కూడా అలవాటు చేసుకుంటే ఇంట్లో మన పిల్లలు చూసుకున్నట్టే. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి డీసీసీబీ చైర్మన్ కొన తాతారావుతో కలిసి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నర్సీపట్నం జేఏసీ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాల సమయంలో తక్షణ స్పందకు ఇలాంటి వాహనాలు అవసరమని చెప్పారు. త్వరలోనే మరో అగ్నిమాపక వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త వాహనం వల్ల అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నానికి నూతనంగా కొత్త టెక్నాలజీతో మన ఫైర్ ఇంజిన్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈవేళ ఎప్పుడూ ఓపెన్ చేసాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు కోన తాతారావు గారు రావడం చాలా సంతోషం. అలాగే స్టేషన్ ఆఫీసర్ గారికి, మన సిఐ గారు, నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, నర్సీపట్నం రూరల్ ఏరియాకి అంటే ఇప్పుడంటే బిల్డింగ్స్, హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చాయి. కానీ పూర్వం అన్ని ఊర్లో కూడా ఇంచుమించు కమల ఇల్లు ఉండి మనకి ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా చాలా ఇబ్బంది పడేవారు. చాలా ఆస్తి నష్టం అవుతూ ఉండేది. అంచేత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఇమీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద గత ప్రభుత్వాలు కానివ్వండి, మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానివ్వండి, ఫైర్ స్టేషన్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆమడగల్లోని కడతాల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 36 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ను పరిశీలించి అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సీఎం సహాయ పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కడప జిల్లాలో శ్రీ గాయత్రి కాలేజ్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. ఈ విజయంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ తమకు బోధించిన లెక్చరర్లు, తోడుగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు కాలేజీకి గర్వకారణమని, వారి కృషి, పట్టుదల అభినందనీయమని అన్నారు. నిన్న వెలువడినపల్లి శ్రీ గాయత్రి విద్యార్థులు ఫలితాలు చాలా సంతోషకరంగా వచ్చాయి. సో స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం జీవన్ విష్ణు అనే అబ్బాయి 466 మార్కులతో, అట్లాగే ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరంలో 450 మార్కులతో లక్ష్మి అనే అమ్మాయి, అట్లాగే 435 మార్కులతో జరిగింది. కాబట్టి ఈ ర్యాంకులు సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక మరియు అధ్యాపకేతర మరియు ఇతర సిబ్బందికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అట్లాగే విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. మీ పేరు మార్కెట్? నా పేరు గురుకులం దుర్గా. టీచర్స్కి చాలా కృతజ్ఞతలు. శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్లో నా కూతురు పనిచేస్తున్నాను. ఈ 460 మార్కులు తీసుకుని వచ్చిన మన మేనేజ్మెంట్కు, మన తోటి సహాయక అధ్యాపక బృందానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు సాయి కుమార్ రెడ్డి. నాకు 442 మార్కులు సాధించాను. దానికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు, అలాగే మా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కావున నేను ఘన విజయం సాధించాను. స్టేట్లో మంచి ర్యాంకును. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సీతారామపురం గ్రామంలో ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పంపణరాజు అనే వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో భార్యపై, అలాగే కొందరు నాయకులు మరియు పోలీసులపై ఆరోపణలు చేసినట్లు సమాచారం. కుటుంబం కలహాలు, కేసుల కారణంగా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డానని వీడియోలో పేర్కొన్నాడు. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరంగి ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొన్న అమ్మ కనిపించలేని రోజు మధ్యాహ్నం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తేనే అలా ఎఫ్ఐఆర్ పొద్దున్న వెళ్ళాడు. నిన్న నైట్ పార్టీకి సంతకం పడేటప్పుడు పంపించారు. మొన్న నేను చాలా స్టేషన్ ఫోన్ కూడా ఎత్తలేదు. ఫోన్ కూడా తీసుకుని స్టేషన్ వదలరా నీ కట్టని పొద్దున్నే లేచిన వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మని ఫోన్ చేశారండి. ఎవరమ్మా? పోలీసులు. ఇలాగా పోలీసుల దగ్గరికి వెళ్దామంటేనే ఈ లోపు టిఫిన్ బయటికి వెళ్ళి టిఫిన్ తెమ్మంటే టిఫిన్ తేయడానికి వెళ్ళాను. టిఫిన్కి వెళ్ళి వచ్చే లోపు ఇలా చేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు పెళ్ళి 2009 అయిందండి. 2009 తాళరావు వచ్చి తాళరావులో ఉందని చెప్పి బాగానే ఉందండి. ఎప్పుడైతే సీతారామపురం వచ్చిందో
ఆ భార్య అక్కడ సంబంధాలు పెట్టుకుని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసిందండి. ఇవన్నీ వాళ్ళకి చెప్పిన ఆమెకి సపోర్ట్ చేసుకుని నాది తప్పు అన్నట్టుగా క్రియేట్ చేసి నన్ను చాలా. నిర్మల్ జిల్లా కడెం మండలం మధ్యపడగ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారం సుశీల ఇంట్లో కూలర్లో నీరు పోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి అబ్రహాంకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబం సభ్యులు ఆయనను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్ఐ సాయి కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో గ్రామదేవత శ్రీ 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 బంగారమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు ఆహ్వానం మేరకు ఆయన అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గండె హిమబిందు నాగభూషణం, జామిగంగు నాయుడు, మండల సూపర్ ఎంపీపీ నగేష్, మండల పార్టీ అధ్యక్షుడు కోరుపోలు రాము నాయుడు, ఇతర నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఎంపీ ప్యానెల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించిన సందర్భంగా సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పఠాన్ రాజేష్ మాట్లాడుతూ తేనేటి కృష్ణప్రసాద్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రశంసనీయమని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి బాధ్యతలతో బాపట్ల ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయ సాన్నిధ్యంలో ఆయన కొరకు ప్రత్యేక పూజలు చేయించి మరి ఈరోజు ఆయన అభిమానులుగా మేము ఎంతో సంతోషిస్తున్న విషయం. ఆయనలో అందుబాటులో ఉంటూ మరి పార్లమెంట్లో అన్ని ప్రాంతాల్లో కలిగి తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటి కూడా ఆయన పరిష్కరిస్తూ మరి ఆయన బాపట్ల నుంచి నిజాంపట్నం మీదుగా రేపల్లె, మచిలీపట్నం రైల్వే లైన్కు డిపిఆర్ చేయించారు. అలానే రహదారులు 216 హైవేని విస్తరణకు ఆయన మరి శ్రీకారం చుట్టారు. మరి ఆయన్ని మొక్కుకొని ఈ రోజున ఆయనపై ఇంత బాధ్యత ఇచ్చినందుకు ఆయన తరపున అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనగణన సర్వే శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని ఎంఆర్ఓ కిషోర్ లింకన్ తెలిపారు. అనంతరం కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని జనగణనను ప్రారంభించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సేల్స్ ఎమ్యూనిషన్ ద్వారా ప్రజలు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, మే 1 నుంచి ఎమ్యూనరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు ధృవీకరిస్తారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనగణనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో శిక్షకులు ప్రసాద్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సెన్సస్ ట్రైనింగ్ భాగంగా 2వ రోజు భాగంగా మనం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం సెల్ఫ్ ఎన్యూమరేషన్
ఎవరు డేటా వాళ్ళు ఫిల్ చేసుకోవచ్చు. దానికోసం ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఇలా 16 నుంచి 30 తారీఖు వరకు ఒక్కొక్క స్టేజెస్ ఉంటే స్టేట్ లెవెల్లో ఈరోజు కొంతమంది చేసినట్టుగా, తర్వాత మనకి సెకండ్ డే ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్ మన ప్రతి గ్రామంలో కూడా మనం సందర్భంగా లేకపోతే మైండ్లో అనౌన్స్మెంట్ చేసి చాలా మంది ప్రజలందరికీ ప్రభావితం చేసి వాళ్ళు కూడా సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ చేసినట్టుగా మనం వాళ్ళకి ఈ యాప్ ఎలా వాడుకోవాలన్నా చెప్పాలి మనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీ గ్రామంలో ఈ యొక్క రామాయణ మైకుల్లో చెప్పి వాళ్ళు కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు గ్రామంలో 2 మహిళలు కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు చేశారు. జనసేన మండల నాయకుడు ఆన్యం శ్రీరామమూర్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో విజ్ఞప్తి చేశారు. వ్యాపార లావాదేవీల వివాదం నేపథ్యంలో న్యాయం కోరుతూ వెళ్లినప్పుడు తమను అవమానించారని బాధితులు ఆరోపించారు. సంఘటనపై స్థానిక కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు బాధితులకు మద్దతు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ గైర్హాజరు కావడంతో ఆందోళన వ్యక్తమైంది. మాల మహానాడు, బీఎస్పీ, సిపిఐ, ఎంఎల్ నాయకులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. బాధితులకు 2 రోజుల్లో న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జనసేన పార్టీ నేతలు ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరారు. చాలా దుర్మార్గమైనది. జనసేన నాయకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎస్సీ వర్గంలోనే కొంతమందిని ఆయన కూడగట్టి ఈ దళిత అమ్మాయికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించడం, అమ్మాయిని దుర్మార్గంగా. సన్నపు లక్ష్మినండి, నా పేరు లక్ష్మి. నేను అన్యం శ్రీరామచంద్రమూర్తి గారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. నేను 11వ తారీఖున కంప్లైంట్ పెట్టానండి. ఇప్పుడు వచ్చి కూడా ఆ కంప్లైంట్ ఫైల్ చేయలేదండి. ఏ కారణం చేత నాకు తెలియలేదు. నాకైతే న్యాయం జరగాలి సార్. ఎస్సీ కులాన్ని దూషించినందుకు నాకు న్యాయం జరగాలండి. ఏమని చెప్పారు? అసలు ఎవరు తిట్టారు మిమ్మల్ని? శ్రీరామచంద్ర గారు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మా వేదన ఏదో చెప్పుకోవడానికి వెళ్ళాము సార్. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుని మరియు రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 5 రోజుల క్రితం లక్ష్మిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కులం పేరుతో దూషించాడని అన్యం శ్రీరామ్పై కేసు పెట్టడం జరిగింది. అది ఇప్పటికీ ఎఫ్ఐఆర్ పడలేదు. దానిపై పోలీసు వారితో మాట్లాడుతున్నాం. ఎఫ్ఐఆర్. బాపట్ల జిల్లా వేటపాలెం క్లాక్ టవర్ సెంటర్ వద్ద శిరోరక్ష ప్రాణరక్ష హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల ఐపీఎస్ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేటపాలెం గడియార స్తంభం సెంటర్లో చీరాల శక్తి టీం సభ్యులు సిహెచ్ సునీత, బి ధనలక్ష్మి పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకపోతే జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం గురించి వివరించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే సందేశాన్ని ప్రజలకు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శక్తి టీం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద నామ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన కారు స్కూటీ బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, బైక్పై ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయ్యా అయ్యా నాకు మంచిర్లు అయ్యా 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 దాంట్లో పడతా లేకపోతే అయ్యా
అది స్పాట్ అర్థం. కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్పేట్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక నేతలు, అధికారులు ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్లో ఖోఖో, కబడ్డీ వంటి ఆటలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిలాల్, ఫిజికల్ డైరెక్టర్ గోపాల్, వెంకట్, శ్రీకాంత్, దుద్యాల ఎంఈఓ శంకర్, క్రీడల ఇన్ఛార్జ్ ముకుంద్, బీజేపీ నేతలు పండు రమేష్, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. దృఢత్వం జట్టు భావన పెంపొందుతుందని అధికారులు తెలిపారు. అద్దంకి పట్టణంలో హిజ్రా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో స్థానికంగా నివసించే హిజ్రాలు, ఒంగోలు నుంచి వచ్చిన మరో వర్గం మధ్య వాగ్వాదం పెరిగి దాడులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడడంతో వారు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రి ప్రాంగణంలో కూడా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో ఉద్రిక్త నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలు ఈ ఆందోళన ఏంటి సార్? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మేము చూడటానికి కొత్త మమ్మల్ని కొట్టేది ఏంటి సార్? అసలు ఎవరు రౌడీసులు మాకు మేము చూడటానికి ఈ రకంగా కొడతారా? బయటకెళ్ళి తల్లి దీన్ని చచ్చిపోయావా? మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. मणि और दक्षिण के कई सारे सांसदों ने कहा